ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రవాణా, ఇంధన రంగంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విస్తరించడంతో పాటు రాష్ట్రానికి త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. మంగళవారం విద్యుత్ శాఖపై చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రవాణా రంగంపై కీలక ప్రకటనలు చేశారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి ఒక్క బస్ కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రాబోతున్నాయట. వీటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు కేటాయిస్తున్నారు.